కార్యక్రమానికి నమస్కారం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ గణపయ్య. అంతేనా, తొండంలో మూడో కన్ను పెట్టుకు కనిపిస్తాడు. ఆపై దేశంలోనే సంపన్న వినాయకుడు. ముంబై నగరానికే పేరెన్నికగన్న ఓ బొజ్జ గణపయ్య విశిష్టతలేంటి? ఈ ఆలయ చరిత్ర ఇలాంటిది. ఇక మహారాష్ట్రలో గణపతి కల్చర్ ఎందుకంత గొప్పగా ఉంటుంది? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ అష్ట గణపతి ఆలయాలేవి? అవి ఎక్కడెక్కడ ఉంటాయి? వాటి ప్రత్యేకతలు ఎలాంటివి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ గణపతిని స్తుతిస్తుంటాం. ముంబై వాసులైతే ఇక్కడి సిద్ధి గణపతిని నవసాచ గణపతి నమోస్తుతే అని కొలుస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని దీని అర్థం. ఈ గణపతి మహారాజుని దర్శించడానికి సాధారణ ముంబై వాసులే కాదు, ఇక్కడ అధికంగా నివసించే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వస్తుంటారు. కులమతాలకు అతీతంగా ఈ గణపతి దేవుని కొలవటానికి వస్తుంటారు. సల్మాన్, షారుఖ్ వంటి వారు సైతం గణేష్ మహారాజ్ దర్శనార్థం వస్తుంటారు. ముంబై సినీ జనానికి అత్యంత ఆరాధ్య దైవం ఇక్కడి సిద్ధి వినాయకుడు. అంతేనా, విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అంతటి పవర్ఫుల్ ఇక్కడి గణేష్ మహారాజ్. 2.5 అడుగుల ఎత్తులు, రిద్ధి సిద్ధి ఇరువైపులా ఉండగా ఇక్కడి గణపతి మహారాజ్ కుడివైపునకు తిరిగిన తొండంతో దర్శనమిస్తారు. అందుకే ఈ గణేష్ ను దర్శించిన వారికి పాజిటివ్ వైబ్స్ జనరేట్ అయి ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారని నమ్ముతారు. అంతేకాదు, వారనుకున్న పనులన్నీ నెరవేరిపోతాయని విశ్వసిస్తారు. మరీ ముఖ్యంగా మంగళవారం నాడైతే సుమారు 70,000 మంది వరకు భక్తులు సందర్శిస్తారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ముంబై వెళ్లిన వారిని సిద్ధి వినాయక్ దర్శన్ అయ్యిందా అని అడుగుతుంటారు. ఇక్కడి వినాయకుడి మరో ప్రత్యేకత ఏంటంటే తొండంలో మూడో కన్ను ఉండటం. మామూలుగా ఆ పరమేశ్వరుడికి మూడో కన్ను ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రమే అరుదుగా ఆ ముక్కంటి అంశ పుణికి పుచ్చుకున్న వినాయకుడు త్రినేత్రుడై దర్శనమిస్తాడు. దీంతో ఇక్కడికొచ్చి తన భక్తుల అంతరంగమేంటో కనుగొని తద్వారా వారి వారి కోర్కెలను ఇట్టే నెరవేర్చుతాడని నమ్ముతారు. ఈ ఆలయ చరిత్ర 2 శతాబ్దాల పైన నాటిది. 1801 నవంబర్ 19న లక్ష్మణ్ వితు అనే కాంట్రాక్టర్ ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తోంది. కట్టినప్పుడు ఈ ఆలయం ఎంతో చిన్నది, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 6 అంతస్తుల మేర విస్తరించింది. ఆగ్రే సమాజ్ కి చెందిన దూబే పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని ఇంతగా విస్తరించినట్టు చెప్తారు. పిల్లలు కలగని మహిళలు ఇక్కడికొచ్చి ఈ సిద్ధి వినాయకుణ్ణి మొక్కితే వారికి తప్పనిసరిగా పిల్లలు పుడతారని విశ్వసిస్తారు. గోకులాష్టమి తరువాత ముంబైలో గణేష్ చతుర్థి కోలాహలం మొదలైనట్టే ఇక సిద్ధి వినాయక్ దేవాలయంలో సందడే సందడి. దీంతో భక్తులు విరివిగా విరాళాలిస్తుంటారు. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఈ ఆలయానికి 150 కోట్ల రూపాయల మేర నిధులున్నాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆలయానికి సుమారు 350 కోట్ల రూపాయల మేర ఆస్తులున్నాయి. 1952లో ఈ ఆలయానికి దగ్గర్లో హనుమంతుడి విగ్రహం కనిపించింది. ఇది గమనించిన భక్తులు వెంటనే ఆలయ ప్రధానార్చకుడికి సమాచారమిచ్చారు. దీంతో పూజారి ఆ హనుమాన్ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఇక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా పూజలందుకుంటూ వస్తోంది. ఈ ఆలయంలో వినాయకుడికి ఎదురుగా మూషికముంటుంది. వెండితో చేసిన ఈ మూషిక విగ్రహం రాత్రిపూట వినాయకుడి దగ్గరికెళ్లి గుసగుసలాడుతుందని నమ్ముతారు. అందుకే ఈ మూషికానికి తమ సమస్యలు చెప్పుకుంటారు భక్తులు. ఈ మూషికం తమ కష్టాలను స్వామివారికి విన్నవిస్తుందన్న నమ్మకంతో ఇలా చేస్తుంటారట భక్తజనులు. మంగళవారం ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారికి శ్రీదర్శన, కాకడ, నైవేద్య, రాత్రి ప్రార్థన, ఆరతి అంటూ విశేష హారతులిస్తారు. ఈ సమయంలో స్వామివారి దర్శనం శోభాయమానంగా ఉంటుందని నమ్ముతారు. తమిళనాడు తరువాత ఆ స్థాయిలో గణపతి ఆరాధన జరిగే రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో అష్టగణపతి ఆలయాల సముదాయం సుప్రసిద్ధం. ఈ స్వయంభూ ఆలయాలను దర్శించడం వల్ల సర్వపాపహరం, సకల శుభకరంగా భావిస్తారు. ఇందులో మొదట దర్శించాల్సిన క్షేత్రం మయూర గణపతి క్షేత్రం. ఇది బారామతి తాలూకా మోర్గావ్లో ఉంటుంది. ఇక్కడ విచిత్రంగా వినాయకుడు మయూర వాహనంపై దర్శనమిస్తారు.
పూర్వం సింధూరాసురుడు అనే రాక్షసుని మయూర వాహనంపై వచ్చి సంహరించాడట వినాయకుడు. ఈ ఆలయం మరో విశేషం, ఇది 4 వైపులా మినార్లతో ఒక మసీదులా కనిపిస్తుంది. తురుష్కుల నుంచి కాపాడడానికి ఆలయాన్ని అలా నిర్మించినట్టు చెప్తారు. వినాయక చవితి, విజయదశమి వేడుకలు ఇక్కడెంతో ఘనంగా జరుగుతాయి. ఈ వినాయకుణ్ణి పాండవులు కొలిచారని, ఆ విగ్రహం ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుక భాగంలో ఉంటుందని అంటారు. తరువాత దర్శించాల్సింది సిద్ధి వినాయక క్షేత్రం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలోని శ్రీగుండ పట్టణానికి దగ్గరలో ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ఈ ఆలయాన్ని పేష్వాలు నిర్మించినట్టు చెప్తుంది స్థల చరిత్ర. ఇక్కడి వినాయకుడి తొండం కూడా కుడివైపునకు తిరిగి ఉంటుంది. సిద్ధి బుద్ధి సమేతుడై కొలువుదీరి కనిపిస్తాడు ఇక్కడి విఘ్నేశ్వరుడు. పూర్వం మధుకైటబులనే రాక్షసులను సంహరించడం కోసం మహావిష్ణువు ఈ వినాయకుడి సాయం తీసుకున్నట్టు చెప్తుంది స్థల చరిత్ర. అందుకు కృతజ్ఞతగా ఆ మహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించినట్టు చెప్తుంది స్థల పురాణం. ఈ ఆలయానికి ఒక్కసారి ఒక ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సమయం పడుతుంది. కోరిన కోర్కెలు నెరవేరాలనుకునే వారు ఎంతో భక్తిగా ప్రదక్షిణం చేస్తుంటారు. అష్టగణపతుల్లో తరువాత దర్శించాల్సిన గణపతి ఆలయం బల్లాలేశ్వర క్షేత్రం. ఇది పాలి అనే గ్రామంలో ఉంటుంది. గతంలో ఈ పేరు పల్లిపూర్గా ఉండేది. ఈ గ్రామానికి చెందిన కళ్యాణ్ సేఠ్ కుమారుడి పేరు బల్లాల్. ఇతడు గొప్ప గణేష్ భక్తుడు. బల్లాల్ తన స్నేహితుడితో కలిసి అడవికి వెళ్లి అక్కడున్న రాతి వినాయకుణ్ణి పూజించి రోజు ఆలస్యంగా ఇంటికొచ్చేవాడట. అతడి స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి సేఠ్ కి ఫిర్యాదు చేస్తారట. దీంతో కోపగించిన సేఠ్ బల్లాల్ని అడవికి తీసుకెళ్లి అతన్ని ఒక చెట్టుకు కట్టి కొడతాడట. ఆపై విగ్రహాన్ని విసిరేసి వెళ్తాడట. బల్లాల్ తనను ఈ బాధల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా ఆ గణపతిని కోరుతాడట. దీంతో ప్రత్యక్షమైన వినాయకుడు బల్లాల్ కట్టు విడిపించి ఏం కావాలో కోరుకోమంటాడట. అయితే ఈ రాతిలోనే నువ్వుండాలని బల్లాల్ కోరుకుంటాడట. దీంతో వినాయకుడు ఆ రాతి విగ్రహంలో ఐక్యమయ్యాడట. ప్రస్తుతం ఆలయంలోని విగ్రహం అదే. ఈ ఆలయాన్ని చెక్కతో నిర్మించారు. అయితే ఈ ఆలయం వెనుక దుండి వినాయక విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిన రాతి విగ్రహం. భక్తులు ముందు దుండి వినాయక దర్శనం చేసి ఆ తరువాత బల్లాలేశ్వర్ని దర్శిస్తారు. ఇక్కడ బల్లాల్ని కాపాడ్డానికి వినాయకుడు రావటం వల్లే బల్లాలేశ్వర్ అని పేరొచ్చినట్టు చెప్తుంది ఆలయ చరిత్ర. తరువాత దర్శనీయ స్థలం వరద వినాయక క్షేత్రం. పుణేకి 80 కిలోమీటర్ల దూరంలో మెహద్ గ్రామంలో వెలసిన ఈ గణపతిని వరద వినాయకుడని అంటారు. పూర్వం గ్రత్సమధుడని ఒక భక్తుడు తన జన్మ రహస్యం తెలుసుకోవటానికి వినాయక తపస్సు చేస్తాడట. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడట. అందరి పాపాలు తొలగేలా నువ్విక్కడే కొలువుదీరాలని కోరుకుంటాడట ఆ మహాభక్తుడు. దీంతో ఇక్కడ స్వయంభుగా కొలువుదీరాడట వరద వినాయకుడు. ఈ ఆలయంలోని దీపం 1892 నుంచి వెలుగుతూనే ఉండటం విశేషం. ఈ స్వామిని భక్తులు తాకి మరీ దర్శనం చేసుకోవటం మరో విశేషం. అష్ట గణపతుల్లో దర్శించాల్సిన మరో క్షేత్రం చింతామణి గణపతి ఆలయం. పుణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేవూర్ గ్రామంలో ఉంటుంది క్షేత్రం. ఈ గ్రామంలో ఒకప్పుడు కపిల మహాముని కొంతకాలం ఇక్కడ తపస్సు చేశాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే చింతామణి అనే మణి ఉండేదట. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు కూడా కపిల మహర్షి ఆశ్రమానికొచ్చి ఆ మణిని తిరస్కరిస్తాడట. కపిల మహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయించి ఆ మణిని తిరిగి పొందుతాడట. ఆ కృతజ్ఞత కొద్దీ దాన్ని గణపతి మెడలో అలంకరిస్తాడట. నాటి నుంచి ఈ గ్రామం కదంబనగర్ గాను, ఈ స్వామి చింతామణి గణపతిగాను ప్రసిద్ధి పొందాడట. ఈ ఆలయాన్ని కూడా పేష్వాల కాలంలోనే నిర్మించారు. గిరిజాత్మాత్ వినాయక క్షేత్రం. పుణేకు 90 కిలోమీటర్ల దూరంలో గల లేన్యాది పర్వతంపై బౌద్ధ గుహల మధ్యన ఉన్న ఆలయమే గిరిజాత్మత్ వినాయక ఆలయం. పార్వతీదేవి సంతానం కోసం ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాతే నలుగురు పిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందని అంటారు. తనకు కౌమారప్రాయం వచ్చే వరకు గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని పురాణ కథనం.
ఈ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్టే రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాయి. ఈ గణపతిని దర్శించాలంటే 307 మెట్లెక్కాలి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలని ఆలయంగా మలచి మెట్లు నిర్మించారు. విద్యుత్ దీపాల అవసరం లేకుండా పగటి వేళలు సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం చేత ఈ స్వామిని స్పష్టంగా దర్శించవచ్చు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. విఘ్నహార్ వినాయక ఆలయం ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఉంటుంది ఆలయం. ఇక్కడి వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువుదీరి ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తుంటే వారు వినాయకుణ్ణి ప్రార్థించారట. వారి మొర ఆలకించిన ఏకదంతుడు చాలా కాలం ఇక్కడ రాక్షసుడితో యుద్ధం చేశాడట. వినాయకుణ్ణి గెలవటం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుణ్ణి శరణు కోరుతాడట. తన పేరు మీద నీవు ఇక్కడే కొలువుదీరాలని ఆ రాక్షసుడు కోరుకుంటాడట. వినాయకుడు సైతం అతడి కోరిక మన్నిస్తాడట. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయక్ అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారట. తరువాతి కాలంలో చిమాజీ ఆలయాన్ని పునర్నిర్మించాడట. బంగారు పూతతో మిలమిలా మెరిసే ఈ ఆలయ శిఖరం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రంజన్గావ్లో కొలువైన ఈ వినాయకుడిని మహాగణపతిగా భావించి కొలుస్తారు. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడే ఈ గణపతిని తలుచుకుని యుద్ధం చేసి రాక్షస సంహారం చేస్తాడట. అందుకు ప్రతిగా శివుడే ఈ మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్తుంది గణేశ పురాణం. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహం మీద పడేలా ఈ ఆలయం నిర్మించడం ఓ ప్రత్యేకత. 18వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట. సిద్ధి బుద్ధి సమేతుడై పద్మంలో కొలువుదీరి ఉండే ఈ వినాయకుడి విగ్రహానికి క్రింది భాగంలో 10 తొండాలు 20 చేతులు గల మహోత్కటి వినాయకుని విగ్రహం ఉందని విశ్వసిస్తారు భక్తులు. ఈ 8 వినాయక క్షేత్రాల్లోనూ అర్చనలు, అభిషేకాలు, ప్రసాద వితరణలు ఒకే విధంగా ఉంటాయి. మహాగణపతిని దర్శించుకున్నాక తిరిగి మయూరేశ్వరిని దర్శిస్తేనే అష్టగణపతి యాత్ర పరిపూర్ణమవుతుందని చెప్తారు పండితులు. మన దక్షిణాదిలోని సుప్రసిద్ధ వినాయక ఆలయాలేవి? ఆ ఆలయాల ప్రత్యేకత ఏంటి? వీరిలో ఒకరు సత్యప్రమాణాల దేవుడు కాణిపాక వరసిద్ధి వినాయకుడు కాగా, మరొక దేవుడు ఎవరెవరు ఎవరిని పెళ్లాడాలో నిర్ణయించే ఇడగుంజి విఘ్నేశ్వరుడు. ఇంతకీ ఈ ఆలయాలు ఎక్కడున్నాయో, ఎలా చేరుకోవాలో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తేల్చుకునేందుకు నేడు కొందరు లై డిటెక్టర్లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కాణిపాకం వెళదామంటారు. వారిలో రాజకీయ ప్రముఖులుంటారు, మందు సిగరెట్ బారిన పడ్డ వ్యసనపరులు ఉంటారు. వీరు ఇక్కడికొచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి సత్య ప్రమాణాలు చేస్తుంటారు. తద్వారా వారు ఆయా అలవాట్లు వ్యసనాలు మానుకున్నట్లు చెప్తుంటారు. అంతేకాదు కొందరు నిజం చెప్తున్నారా లేదా అన్నది తెలుసుకోవటానికి ఇక్కడికొచ్చి ప్రమాణం చేయటాన్నొక ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. అందుకే కొందరు రాజకీయ ప్రముఖులు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా అంటూ సవాళ్లు విసురుతుంటారు. కాణిపాకం వర సిద్ధి వినాయక ఆలయం 1000 ఏళ్ల క్రితం నాటిది. ఇక్కడ శివ వైష్ణవ ఆలయాలుంటాయి. వినాయకుడి ఆలయంతో పాటు మణికంఠేశ్వర స్వామివారు, వరదరాజ స్వామివారు, వీరాంజనేయ స్వామివారి ఆలయాలుంటాయి. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇక్కడ వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకంగా 21 రోజుల పాటు జరుపుతారు. బహుదా నది తీరంలోని ఈ ఊరి పేరు గతంలో విహారపురిగా ఉండేది. గ్రామంలో 3 సోదరులుండేవారు. పెద్దవాడు అంధుడు కాగా, రెండోవాడు మూగ, మూడోవాడు చెవిటిగా ఉండేవారు. గ్రామంలో ఉన్న తమ భూమిని వీరు సాగు చేసుకుంటూ జీవించేవారు. అప్పట్లో ఈ ఊళ్ళో కరువు విలయతాండవం చేసేది. దీంతో ఈ 3 సోదరులు తమ భూమిలో బావి తవ్వటం ప్రారంభించారు. ఒక పెద్ద రాయి అడ్డుపడటంతో పెకిలించడానికి ప్రయత్నించారు. రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ దివ్యాంగ సోదరులపై పడి వారి వైకల్యం తొలగిపోయింది. ఈ విషయం గుర్తించిన వారు తమ ఊరి వారికి చెప్పారు. దీంతో తండోపతండాలుగా జనం ఈ బావిలో వినాయకుణ్ణి వచ్చి చూడ్డం ప్రారంభించారు.
ఇక్కడికొచ్చిన గ్రామస్తులు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. ఆ కాయల ద్వారా వచ్చిన నీరు కాణిమేర అంటే ఎకరం మేర ఏరులై పారిందట. దీంతో తమిళంలో కాణిపారకం అనే మాట వినవచ్చింది. దాన్ని కాలక్రమేణా కాణిపాకంగా పిలవటం మొదలైంది. అలా విహారపురం కాస్త కాణిపాకంగా రూపాంతరం చెందింది. ఇదిలా ఉంటే బావిలో ఉద్భవించిన బొజ్జ గణపయ్య నానాటికి పెరుగుతూ రావటం మరో విశేషం. కాణిపాకం సత్యదేవుడనటానికి మరో నిదర్శనం ఇక్కడ స్వామివారి విగ్రహం ఎదుగుదల. ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు ఈ విషయం స్పష్టంగా గుర్తించవచ్చు. స్వామివారికి తొడిగిన వెండి తొడుగులు గత కొంతకాలం నుంచి ఇప్పటి వరకు చూస్తే వాటి పరిణామాల పెరుగుదల స్పష్టంగా దర్శనమిస్తుంది. దీన్ని బట్టి కాణిపాకం వినాయకుడు ఎంతటి సత్యదేవుడో తెలుసుకోవచ్చని అంటారు భక్తజనులు. వినాయక చవితి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపించే పేరు కాణిపాకమే. ఈ ఆలయం చేరుకోవటానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. విమానంలో వచ్చేవారు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి కాణిపాకం ఆలయం 82 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆపై చిత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటే ఈ ఆలయం 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. తిరుపతి లేదా చిత్తూరుకు బస్లో చేరుకున్నా ఆపై ఈ ఆలయం చేరుకోవటం తేలిక. మామూలుగా వినాయకుణ్ణి చతుర్భుజం ప్రసన్నవదనం అంటుంటారు. కానీ ఇడగుంజిలోని వినాయకుడికి మాత్రం కేవలం 2 చేతులు మాత్రమే ఉంటాయి. విఘ్నాలు తొలగించే గణపతికి ఇక్కడ పెళ్లిళ్ల పేరయ్యగానూ పేరుంది. ఉత్తర కర్ణాటకలోని హెన్నావరంలోని ఈ స్వామివారు పెళ్లిళ్ల స్పెషలిస్ట్. ఏకదంతం, చతుర్భుజం, మూషిక వాహనంగా దర్శనమిచ్చే గణపతి ఇక్కడ మాత్రం అవేవీ లేకుండా నేనొచ్చింది ఇక్కడ ఎవరెవర్ని పెళ్లాడాలో తెలియచేయటానికన్నట్టు కనిపిస్తారు. ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో చాలా సింపుల్ గా కనిపిస్తాడీ తొలి పూజల దేవుడు. ఇంకా విశేషమేంటంటే ఈ స్వామివారికి కనీసం ఎలుక వాహనం కూడా ఉండదు. దానికి తోడు 2 దంతాలతో కనిపిస్తాడు. అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం శరావతి, అరేబియా సముద్రం కలిసే ఎడగుంజిలో కొలువయుంది. 1500 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయంలోని వినాయకుడు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పెళ్లిళ్లను నిర్ణయిస్తాడట. ఈ స్వామివారి అనుమతి లేనిదే ఇక్కడెవరూ పెళ్లిళ్లు చేసుకోరని చెప్తారు. పెళ్లి సంబంధం కుదుర్చుకోబోయే ముందు ఇక్కడి స్వామివారి వద్దకు ఇరుపక్షాల వారు వస్తారు. వచ్చాక స్వామి పాదాల చెంత 2 చీటీలను ఉంచుతారు. కుడిపాదం దగ్గరున్న చీటి పడితే దాన్ని అంగీకారంగాను, లేకుంటే మరో మాట లేకుంటే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం జరుగుతుందట. దేశ నలుమూలల నుంచి ఏటా ఈ ఆలయానికి 10 లక్షల మంది భక్తులొస్తుంటారు. విశ్వకర్మ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టు చెప్తాయి పురాణాలు. అంతేకాదు స్వామి స్వయంభుగా వచ్చి ఇక్కడ కొలువుదీరినట్టు చెప్తాయి పురాణ కథనాలు. ఇక స్థల పురాణం విషయానికొస్తే ద్వాపర యుగాంతమైన కృష్ణావతారం పూర్తయ్యే సమయానికి కలియుగ ప్రారంభం గురించి అందరూ భయపడ్డారట. కలి ప్రారంభంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వలకిల్య ఋషి ఆధ్వర్యంలో కొందరు ఋషులు యజ్ఞయాగాదులకు సిద్ధపడ్డారట. వీరంతా కలిసి శరావతి నడి ఒడ్డున యజ్ఞం చేయటం మొదలు కాగానే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయట. ఋషులు చివరికి నారదముని శరణుగోరారట. దీంతో నారదుడు వినాయకుణ్ణి పూజిస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని సలహా ఇచ్చాడట. అలా నారదముని సలహా సూచనల మేరకు మునులు వినాయక పూజ ప్రారంభించారట. ఆ సమయంలో త్రిమూర్తులు ఇక్కడ సందర్శించారని, వారే స్వయంగా ఇక్కడ చక్రతీర్థ, బ్రహ్మతీర్థ పేరిట కొలను ఏర్పాటు చేశారని చెప్తారు. తరువాత నారదుడు, ఋషులంతా కలిసి దేవతీర్థ అనే మరో కొలను నిర్మించారట. చివరకు నారదుడు పార్వతీమాతలకు ఈ యాగం గురించి తెలియచేసి గణపతిని పంపమని కోరారట. అలా తన తల్లి అనుమతి మేరకు ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో వచ్చిన వినాయకుడు ఇక్కడ ఋషులు చేస్తున్న యాగానికి ముగ్ధుడై వారి విఘ్నాలు తొలగిపోవాలని ఆశీర్వదించారట. దీంతో ఆ క్రతువు విజయవంతంగా ముగిసిందట. సరిగ్గా అదే సమయంలో విఘ్న నాయకుడైన గణపతికి ఈ ప్రాంతం బహుబాగా నచ్చటంతో ఇక్కడే కొలువుదీరి భక్తుల కోర్కెలు తీర్చటంలో నిమగ్నమయ్యాడట. ఆ తరువాత విశ్వకర్మ ఇక్కడ స్వామి విగ్రహ స్థాపన చేశారని, ఆపై ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని నిర్మించారని చెప్తోంది స్థల చరిత్ర.
ఇక్కడ కేవలం పెళ్లిళ్లు మాత్రమే కాదు, కొందరు భక్తులు తాము ఇల్లు కట్టాలన్నా, వాహనం కొనాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా స్వామి వారి అనుమతి తీసుకుంటారట. ఇక్కడ రోజువారీ పూజలు పునస్కారాలతో పాటు పంచకాధ్య అనే ప్రత్యేక నైవేద్యం స్వామికి పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వినాయక చవితితో పాటు ఇతర పర్వదినాలను పురస్కరించుకుని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా దర్శనమిస్తుంది వినాయక ఆలయం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూస్తే, విమానంలో రావాలనుకునే వారు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బస్సు, క్యాబ్ల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైల్లో వచ్చేవారు మంకి రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి ఆటోలు లేదా బస్సులో వెళ్లొచ్చు. పలు ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదొక త్రినేత్ర గణపతి ఆలయం. కానీ ఈ ఆలయ విశిష్టతలు ఎన్నో. గణపతి, ఆయన భార్యలు సిద్ధి, బుద్ధి, పుత్రులు శుభ్, లాభ్, ఇక ఎలుక వాహనం అన్నీ కలగలిసిన చోటిది. అంతేనా, ఈ త్రినేత్ర గణపతికి ఉత్తరాలు రాస్తే చాలు విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ వ్యవహారాలన్నీ వాటికవే సానుకూలపడతాయనే నమ్మకం. దీంతో కుప్పలు తెప్పలుగా గణపతి ముందు ఉత్తరాలు పడి ఉన్న దృశ్యం. ఇంతకీ ఎక్కడది ఆలయం? ఏమా పురాణ గాథ? ఈ యాత్ర ద్వారా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనమంతా ఆయా ఆలయాలకు వెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తే కోరికలు తీర్చే దేవుళ్ల గురించి మాత్రమే తెలుసుకుని ఉంటాం. కానీ ఇది నా కష్టం, ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించు స్వామి అంటూ ఒక ఉత్తరం ముక్క రాస్తే కరుణించే దైవం ఉన్నాడని మీకు తెలుసా? అలాంటి గణపయ్య గురించి తెలుసుకోవాలంటే మాత్రం మనం రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ వెళ్లాల్సిందే. ఇది చిత్రం కాదు, విచిత్రమూ కాదు, అంతకన్నా మించి రాజస్థాన్లోని రణతంబోర్ పులుల అభయారణ్యం. అయితే ఈ అడవి మధ్యలో కొలువయున్నాడు త్రినేత్ర గణపతి. మామూలుగా అయితే ఆయా కోరికలు తీర్చే దేవులను కొంగు బంగారం అంటారు. ఈ గణపతి దేవుడు మాత్రం అలా కాదు, ఉత్తర బంగారం. ఒక్క ఉత్తరం రాస్తే చాలు, వెంటనే ఆ సమస్యలు తీరిపోతాయని విశ్వసిస్తుంటారు భక్తజనులు. జైపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో సవాయ్ మాధోపూర్ జిల్లా రణతంబోర్ కోటలో ఉంది మహిమాన్విత క్షేత్రం. అరావలి, వింధ్య పర్వత సానువులు కలిసే చోట 1550 అడుగుల ఎత్తులో కొలువుదీరింది ఆలయం. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, 1000 ఏళ్ల ఈ గణపతి ఆలయంలో ఆయన 2 భార్యలు సిద్ధి, బుద్ధి, కుమారులు శుభ్లా విగ్రహాలు సైతం ఉంటాయి. ఇక ఎలుక వాహనం కూడా వెనుక వైపున ఉంటుంది. దేశంలో స్వయంభుగా కొలువైన వినాయక విగ్రహాల్లోనే ఇది మొదటిగా చెబుతారు. దేశ ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటిగా భావిస్తారు. రామాయణ, మహాభారత కాలాల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుందని చెబుతారు ఇక్కడి పండితులు. కృష్ణుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవడానికి వెళుతూ గణేశుడిని ఆహ్వానించడం మరిచిపోయాడట. తర్వాత ఎలుక వచ్చి రథం చుట్టూ భూమి తవ్విందట. అప్పుడు నారదుడు వినాయకుడికి ఆహ్వానం పంపమని గుర్తు చేశాడట. తర్వాత రణతంబూర్ గణేశుడికి శ్రీకృష్ణుడు ఆహ్వానం పంపాడట. ఆ తర్వాత రథం ముందుకు కదిలిందట. అప్పటి నుంచి ఉత్తరాల ద్వారా ఇక్కడి గణేశుడు విఘ్నాలు తొలగిస్తాడన్న నమ్మకం ప్రబలింది. ఈ ఆలయానికి భక్తులు ఉత్తరాలు పంపడానికి గాను బైఖాడా ఆలయం, సవాయే మాధోపూర్, రణతంబోర్ పిన్ కోడ్ 32202 పేరుట ఒక అడ్రస్ పిన్ కోడ్తో సహా రాసి ఉంచుతారు. అడిగిన భక్తులకు ఈ చిరునామా ఇస్తారు ఇక్కడి పూజారులు. ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు బట్వాడా చేసే దృశ్యం సర్వసాధారణం. భక్తులు పంపే వివిధ లేఖలు, రకరకాల ఆహ్వాన పత్రాలన్నీ ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేర్చుతుంటారు తపాలా శాఖ సిబ్బంది. ఉద్యోగాలు కావాలనుకునేవారు, పదోన్నతులు కావాలనుకునేవారు, ఇంకా ఎన్నెన్నో సంతాన సౌభాగ్యాలు, ఇలా అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం ఒకే ఒక్క ఉత్తరం. గణపయ్యకు తమ కష్టం చెప్పుకొని అది నెరవేరితే వచ్చి మొక్కు తీర్చుకుంటామని తమ ఉత్తరంలో తెలియచేస్తుంటారు. దీంతో ఆ ఉత్తరాల గుట్టలు స్వామివారి పాదాల చెంత పరిష్కారం కోసం ఎదురుచూస్తూ దర్శనమిస్తాయి. ఆ మాటకొస్తే ఇక్కడి త్రినేత్ర గణపతి దర్శన మాత్రం చేతనే అన్ని సమస్యలు తీరిపోతాయని చెబుతారు పండితులు.
రణతంబోర్ రాజైన హమీర్దేవ్ 10వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించారట. రాజా హమీర్దేవ్ అల్లా ఉద్దీన్ ఖిల్జీతో విరోచితంగా పోరాడినట్లు చెబుతారు. ఆ యుద్ధ సమయంలో ఒకరోజు గణేశుడు రాజు కలలోకి వచ్చి వరం ఇచ్చాడట. ఆ వరం కారణంగా రాజు విజయం సాధించాడట. ఆ తర్వాత రాజా హమీర్ కోట లోపల ఈ గణేశ ఆలయం నిర్మించాడని చెబుతుంది స్థల చరిత్ర. ఇక్కడికి ఎలాంటి ఉత్తరాలు వస్తాయంటే కరోనా తొలగిపోవాలని, ఆపై దేశంలోని సామాజిక రాజకీయ అసమానతల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. అంతగా ఈ ఆలయం పేరు సాధించింది. పౌరాణిక, చారిత్రక, సామాజిక ప్రాధాన్యత గల ఈ ఆలయ సందర్శనం ఎంతైనా మేలు చేస్తుందని అంటారు. ఇక గణేష్ చతుర్థి వచ్చిందంటే చాలు తండోపతండాలుగా జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక మన దక్షిణాది ప్రసిద్ధ గణపతి ఆలయాల విషయానికి వస్తే బెంగళూరు బసవన గుడి దగ్గరలోని దొడ్డ గణపతి ఆలయం. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. పేరుకు తగినట్టుగా ఈ ఏకశిలా విగ్రహం 16 అడుగుల వెడల్పుతో 18 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. బెంగళూరు వాసులు ఈ విగ్రహాన్ని వెన్నతో అలంకరిస్తారు. గణపయ్యకు వెన్న అలంకారం చేయడం వల్ల తమ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక మన హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి సంగతి సరే. ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 1954లో 1 అడుగుతో మొదలైన ఈ విగ్రహం ఏటా అడుగు మేర పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాదికది 69 అడుగులకు చేరుకుంది.